ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు. నువ్వేమో ఇచ్చి ఇచ్చి అంటున్నావు, అది అందరినీ చూస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? సమస్య ఏమిటి? విషయం ఏంటో చెప్పేద్దా? నోరు మూసుకుని తింటావా? నువ్వు ఊరుకోవే. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్తావు? చెప్పవే. మీ ఎవ్వరికి ఇంతవరకు తెలియని ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఏమిటది? ఒక రోజు ఏమైందంటే మేం వైజాగ్ కి ఒక డాక్యుమెంటరీ షూటింగ్ కి వెళ్ళాం. ఒక థియేటర్ దగ్గర ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఓ 4 అయి ఉంటుంది కదా. అయ్యుండొచ్చు. సైలెన్స్. ఓకే మధు, చెప్పమ్మా. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? మాట్లాడానా? మాట్లాడు. ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం అంటే పాత కాలానికి చెల్లుతుందండి. ఇప్పటి కాలం పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు, చదువుతున్నారు. మాకు కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఎవరో తెలియని వాడిని పెళ్లి చేసుకుని ప్లీజ్ ప్లీజ్ షూటింగ్. మరి ఇప్పుడు పోయి తెలియని వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేయమంటే ఎలా పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తాం? నన్ను అడిగితే లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే లవ్ మ్యారేజే బెస్ట్ అంటానండి. ఇప్పుడు 100 మందిలో 99 మంది ఓసి పాపిష్టిదానా, బస్సు కమ్మి గుచ్చుకునిందని ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పావా? ఆ అబ్బాయి బతికాడా లేదా? చిన్న దెబ్బలండి, మంచి టైము. ప్రభా గాని లేకపోతే వాళ్ళ కథ అక్కడే ముగిసిపోయి ఉండేది. సూపర్. తర్వాత అబ్బాయి అమ్మాయి ఏమైపోయారు? నెక్స్ట్ వీకే పెళ్లి జరిపించింది. ఇప్పుడు వాళ్ళు ఈ ఊళ్ళోనే లేరు. ఏయ్ లేవే, మర్యాద ఎక్కడి నుంచి పద. ఏమీ లేదు గోమ్స్. ఏం లేదంటున్నానా? చంపి పారేస్తాను. నా కొడుకు ఎవరు సమాధానం చెప్పేది? నువ్వుకు. నువ్వు చెప్పినట్టు నేను విన్న కాదు, నేను చెప్పినట్టు నువ్వు విను. ఏయ్ ఇగలే పోదా, ఇది తీసుకో. మగాళ్ళు తోడు కూడా లేదు. అక్క ఏందక్క? ఉన్నావురా, కానీ నువ్వు ఒక్కడు ఏం చేస్తావు? పద. अरे 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 यहाँ देखो, समाचार देना ही मेरा काम है। हाँ, उसके लिए पैसे का बात हुआ। अरे पैसे के प्रॉब्लम नहीं है। वो कौन कौन है ये बताओ। अबे अरे एक मिनट ఏ ప్రభా, నీతో చాలా ఇబ్బందులున్నాయి. ఇలాంటి పనులన్నీ నీకెందుకు? అది కాదు డార్లింగ్. ఒక ఆడది ఒంటి నిండా నగలు వేసుకుని అర్ధరాత్రి నడి రోడ్డు మీదకి వస్తే స్వతంత్రం వచ్చినట్టు కాదు. మరి మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలి. మనసుకి నచ్చినోడితో మాత్రమే కలిసి బతకాలి. అది స్వతంత్రం అంటే. లిబరేషన్. అదంతా సరే గాని నీ లవ్ ఏమైంది అది చెప్పు. దాని గురించి మా అత్తగారికే తెలుసుగా. ఏయ్ ఏంటి డార్లింగ్? తెలుసు, నువ్వు చెప్తే విందాం. నా స్టోరీ చాలా సింపుల్. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ఏ మగాడు మంచోడు కాదు అనుకున్నాను. సో జీవితంలో పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాను. తర్వాత అర్థమైంది, అందరు మగాళ్ళు చెడ్డవాళ్లు కాదు, తప్పంతా ఈ సిస్టమ్దే కదా గోన్స్. అప్పుడే మిస్టర్ సురేంద్రతో పరిచయం అయింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే కాస్త నమ్మకం, కాస్త ప్రేమని పంచారు. ముఖ్యంగా నన్ను గౌరవించేవారు. అలా చెప్పు. సో సడన్ గా ఒక రోజున నాకు మీరు నచ్చారు, పెళ్లి చేసుకుందావా అని అడిగాను. భలే కోడలు నీ కోడలు. जल्दी चलिए भाई, जल्दी भाई, जल्दी चलिए भाई। अम्मी, अम्मी, मेरे अम्मी, अरे अल्लाह, अम्मी, अम्मी,
చికెన్ తీసుకురారా. ఎంతసేపు? త్వరగా. త్వరగా తీసుకురా మనం. త్వరగా తీసుకురారా. ఎక్కడ చేస్తారా? హలో, శ్రీనివాస హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. మీ అమ్మగారికి సీరియస్ గా ఉండండి. మీరు ఎక్కడున్నారు? త్వరగా రండి సార్. ఎప్పుడు వస్తారు? హలో, ఈ చోటు పేరే ఘాటిల్. అందరూ గిరిజన ప్రజలు వయసులో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టెళ్తారు. ఒకరికొకరు పరిచయం చేసుకుని ఎవరికి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. సూపర్ కదా, ఇది ఊరంటే. మీది కూడా ఒక ఊరేనా? హలో ప్రభా. హాయ్ అక్క. వావ్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఎక్కడ మీ ఆయన? శంకర్ శంకరా? అదిగో అక్కడ ఉన్నాడు. అరే శంకర్, అరే ఓ శంకర్ వాలా. థ్యాంక్ యూ ప్రభా, షీ ఈస్ సచ్ ఏ సిన్సియర్ గర్ల్. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ. ఏలో దట్ ఇస్ సుబ్బు. ఆహా. రాణి హలో. అండ్ గోమ్స్ రూప్ సింగ్ గోన్. నమస్తే. ఈయనే ఇక్కడ ప్రజల కోసం సేవ చేస్తున్నారు, ట్రస్ట్ నడుపుతున్నారు. అలాగా. ఓకే, ఐఎమ్ కమింగ్. అక్కడ ఏం జరుగుతోంది? షాదీ మేడం, షాదీ షాదీ. పెళ్లి పెళ్లి చూడండి, సూపర్ గా ఉంటుంది. పెళ్లి పెళ్లి. హే ప్రతాప్, మై దోస్త్. కౌసల్య, హౌ ఆర్ యు మ్యాన్? బాలే స్పాట్ పట్టావు నువ్వు. అరే ఓ మున్నా, వాళ్ళు వస్తున్నారు చూసుకో. Where are you? హలో హలో హలో. అంకుల్, నా పేరు ప్రభా. సుబ్బుతో పాటే వచ్చాను. ఆవిడ ఫోన్ నా దగ్గరే ఉంది. ఇంకా నేను ఫోన్ నువ్వు తీసావు. తను తీయకూడదు అనుకుంటూనే ఫోన్ చేశాను. తను పక్కనే లేదు కదమ్మా. చెప్పకూడదనే అనుకున్నాను, కానీ చెప్పక తప్పడం లేదు. ఏం లేదమ్మా, అమ్మ చనిపోయిందమ్మా. ఇలా చూడు, తనకిప్పుడు చెప్పొద్దు. తనకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు, అర్థమైందా? తను చాలా చేసిందమ్మా. తను సంతోషంగా ఉండాలి. తనని అలాగే ఉండనివ్వు. తనని జాగ్రత్తగా పంపించమ్మా. ఏంటి? ఎందుకంటే తనకి ఇంకెవరూ లేరు, అందుకే. హలో. ఇక్కడ ఆడవాళ్ళ కట్నం ఇవ్వక్కర్లేదు, మగవాళ్ళే ఆడవాళ్ళకి కట్నం ఇవ్వాలి. ఇక్కడ డివోర్స్ చాలా తేలిక. నచ్చకపోతే ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు. నేను ఒకటి చెప్పనా? ఏమిటి? ఈ రోజు మనం విడిపోబోతున్నాం. అవును, మనం ఈ రోజు విడిపోతున్నాం.
వెళ్తున్నావే ఏ ఆగు సుబ్బు ఆగు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఎందుకు రావట్లేదు? సిల్లీగా మాట్లాడుకు సూరి. ఈ గెట్ టుగెదర్ ఎంత కష్టపడి ఎంత పెద్ద రిస్క్ తీసుకుని